ఏదో అప్పుల అప్పారావు సినిమాలో అనుకుంటా పొద్దున్నే లేపగానే అప్పు డే తెల్లారిందా అంటాడు. అంటే అప్పు అన్నటువంటిది జీవితంలో భాగం అన్నట్టు. సాధారణంగా చాలామంది జీవితాల్లో అప్పు అనేది ఒక భాగం. కాబట్టి ప్రభుత్వాల రీత్యా అప్పులకు సంబంధించి గత 5 ఏళ్లలో అప్పు తీసుకుని నాశనం చేసేస్తున్నారు. ఈ వారం అప్పింత అని చెప్పి గత 5 ఏళ్లలో ప్రతి వారం కూడా స్టోరీలు రాస్తూనే వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికలు. ఇప్పుడు అదే సందర్భంలో అది తప్పేమీ లేదు అని నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వాలు అప్పు తీసుకోకుండా నడవు, ప్రపంచం అంతా కూడా అప్పులే నడుస్తుంటాయి. కాబట్టి అది దుర్వినియోగం చేశారు, సద్వినియోగం చేశారని ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి తప్పించి అప్పు లేకుండా నడిచిపోతుంది, మిగులు బడ్జెట్తో నడుస్తుంది అనుకునేటువంటి భ్రమాన్ని ఇంతకుముందే చెప్పారు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ అప్పుకి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉండటం, ఈ వారం అప్పింత అన్నటువంటిది. అందులో రేపు మంగళవారం నాడు అప్పు తీసుకుంటారు. అందులో భాగంగా మంగళవారానికి 2000 కోట్ల రూపాయల అప్పుకి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ని అడుగున్నారు. జూన్ 25న 2000 కోట్లు, ఆ తర్వాత జూలై 2వ తారీఖున 5000 కోట్లు, జూలై 16న 2000 కోట్లు తీసుకుంటున్నారు. కేవలం 35 రోజుల్లో 9000 కోట్ల రూపాయల అప్పు చేస్తారు. రోజుకి 257 కోట్లు, గంటకి 10 కోట్ల 70 లక్షలు అన్నటువంటి. జూన్ 25న లాస్ట్ మంత్లోనే తీసేసుకున్నారు. ఇప్పుడు ఈ నెలలో 2వ తారీఖున 5000 కోట్లు తీసుకున్నారు. రేపు 16వ తారీఖున 2000 కోట్లు తీసుకుంటున్నారు అన్నట్టు. ఓవరాల్గా అప్పు తప్పదు. ఇప్పుడు ఆ అప్పులు గతంలో ఉన్నటువంటి అప్పుల మీద వడ్డీలు తీర్చాలన్నా తప్పదు. అదే సమయంలో ఇప్పుడు జీతాలు ఇవ్వాలన్నా అప్పులు తప్పదు. కాకపోతే ఇందులో మాట్లాడే అర్హత, హక్కు ఎవరికి ఉందంటే ఎవరికి లేదు. కాకపోతే ఆనాడు మమ్మల్ని అన్నారు కాబట్టి ఇప్పుడు మేము అంటామన్న రూట్లోనే ఉంది.